ఓం శాంతి. బాబా చెప్తున్నారు 4/12/23. మధురమైన పిల్లలు, మీకు సద్గురువు యొక్క సహజ వశీకరణ మంత్రం లభించింది. అదేమిటంటే, మౌనంగా ఉంటూ నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. ఇదే మాయను ఆధీనంగా చేసుకునే మహామంత్రము అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: శివ్ బాబాయే అందరికన్నా బోలా గ్రాహకుడు, అది ఎలా? జవాబు: బాబా అంటారు, పిల్లలు, మీ వద్ద దేహ సహితంగా పాత చెత్త ఏదైతే ఉందో అది నేను తీసుకుంటాను. అది కూడా మీరు మరణించే సమయానికి చేరుకున్నప్పుడు తీసుకుంటాను. మీ శ్వేత వస్త్రాలు కూడా మరణించడానికే గుర్తు. మీరిప్పుడు తండ్రిపై బలిహారం అవుతారు. తండ్రి మళ్ళీ 21 జన్మల కొరకు మిమ్మల్ని సుసంపన్నులుగా చేస్తారు. భక్తి మార్గంలో కూడా తండ్రి అందరి మనోకామనలు పూర్తి చేస్తారు. జ్ఞాన మార్గంలో కూడా సృష్టి ఆది మధ్యంతరాల జ్ఞానాన్నిచ్చి త్రికాల దర్శులుగా తయారు చేస్తారు అని చెప్తున్నారు బాబా. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు. ఓం శాంతి. పిల్లలు భోలానాథుని సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. వ్యాపారస్తులు ఇలా అంటూ ఉంటారు, 1000, 2000 సరుకును తీసుకుని మాకు ఎంతో ధనాన్నిచ్చి వెళ్ళేటటువంటి 1000, 2000 తీసుకుని మాకెంతో ధనాన్నిచ్చి వెళ్ళేటటువంటి తక్కువ బుద్ధి కలవారు ఎవరినైనా పంపించండి. ఓ భగవంతుడా, మాకు ఇటువంటి గ్రాహకులను పంపించండి. ఇప్పుడు భోలానాథుడైన తండ్రి వచ్చి పిల్లలకు ఆది మధ్యంతరాల రహస్యాన్ని అర్థం చేయించి త్రికాల దర్శులుగా తయారు చేస్తున్నారు. నా వంటి గ్రాహకుడు మీకు ఎప్పుడైనా లభించగలరా అని అడుగుతున్నారు బాబా. మీరు వారికి అర్పణ చేస్తారు. భక్తి మార్గంలో ఎంతో మహిమ చేస్తారు. నీవే తల్లివి, తండ్రివి అని భోలానాథుని మహిమ జరుగుతుంది. వారు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, రాజ్యాన్ని ఇస్తారు. తండ్రితో ఏమంటారంటే, ఈ పాత చెత్త ఏదైతే ఉందో దానిని మేము మీపై బలిహారం చేస్తాము. మీరు మమ్మల్ని 21 జన్మల కొరకు సుసంపన్నులుగా చేస్తారు. ఇచ్చి పుచ్చుకునే వ్యాపారం చేసేవారు ఉంటారు కదా, వారు ఒప్పందాలు కుదుర్చుతారు. ఒకరికొకరు వస్తు మార్పిడి చేసుకుంటారు, కమిషన్ తీసుకుంటారు. బాబా అంటారు, వీరు కూడా అంటారు, దేహ సహితంగా చెత్త ఏదైతే ఉందో అదంతా మీరు మరణించే సమయానికి చేరుకున్నప్పుడు మీ నుండి తీసుకుంటాను. ఇక్కడ బ్రహ్మకుమారీలైన మీ వస్త్రాలు కూడా తెల్లగా ఉన్నాయి. మీరు మరణించి ఉన్నట్లు ఉన్నారు. మరణించిన వారిపై సదా తెల్లని దుప్పటి వేస్తారు. దానిపై ఎటువంటి మచ్చ ఉండకూడదు. ఈ సమయంలో అందరికీ మా యొక్క నల్లని మచ్చ అంటుకుంది అని చెప్తున్నారు బాబా. దీనిని రాహుగ్రహణము అని అంటారు. చంద్రునికి కూడా గ్రహణం పట్టినప్పుడు నల్లగా అయిపోతుంది కదా, అలాగే ఈ మాయ గ్రహణం కూడా మొత్తం విశ్వాన్ని నల్లగా చేసేస్తుంది. ఇందులో తత్వాలు మొదలైనవన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నారు బాబా కదా. పంచతత్వాలు అన్నీ కూడా వచ్చేస్తాయి ఇందులో అని చెప్తున్నారు బాబా. అంటారు, తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇది మీ రాజయోగం. రాజయోగం ద్వారా స్వర్గంలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలి. మీరు రాజులకే రాజులుగా అవుతారు. నారాయణి నష ఉంటుంది. నరుని నుండి నారాయణిగా అవుతారు. లక్ష్మీనారాయణల రాజ్యం సత్యయుగంలోనే ఉంటుంది. కావున తప్పకుండా నేను
అంతిమంలో రావాల్సి ఉంటుంది. ఇది భక్తి మార్గపు సమయము అని చెప్తున్నారు బాబా. భక్తి మార్గంలో ప్రతి ముంగిట తల వంచి నమస్కరిస్తూ ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భక్తుల రక్షకుడు భగవంతుడు. వారు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారు. అందరూ భక్తులే, కానీ అందరికీ ఒకే రకమైన ఫలం లభించదు అని చెప్తున్నారు. కొందరికి సాక్షాత్కారం జరుగుతుంది, కొందరికి కొడుకు జన్మిస్తాడు, కానీ ఇది అల్పకాలికమైన ఫలం. రకరకాల మనోకామనలు పూర్తి చేస్తారు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చి ఉన్నారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు అని చెప్తున్నారు. వారు ద్వాపరంలో వచ్చారని, అప్పుడు రాజయోగాన్ని నేర్పించి ఉంటారని భావిస్తారు. మరి అక్కడ నరుని నుండి నారాయణిగా ఎలా అవుతారు? తండ్రి ఇప్పుడే మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారు చేస్తారు. ఇక్కడైతే మీరు కేవలం మౌనంగా ఉండాలి. మన్మనాభవ, ఇదే సద్గురువు యొక్క సహజ వశీకరణ మంత్రం. ఈ మంత్రంలో ఎంతో సంపాదన ఉంది. ఇది మాయను తమ ఆధీనం చేసుకునే మంత్రము అని చెప్తున్నారు బాబా. మాయను జయించిన వారే జగజ్జిత్తులుగా అవుతారు. భక్తి మార్గం వారు మనసును జయించిన వారు జగజ్జిత్తులుగా అవుతారని భావిస్తారు. దీని కొరకు వారు హఠయోగం మొదలైనవి చేస్తారు. అది కూడా జగజ్జిత్తులుగా అవ్వడానికి చెయ్యరు. వారు ముక్తి కొరకు చేస్తారు. తండ్రి వచ్చి చెప్తారు, పిల్లలు దేహ సహితంగా సర్వధర్మాలను పరిత్యజించండి. నేను ఫలానా ధర్మానికి చెందిన వాడిని, నేను ఫలానాను అన్న విషయాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరనే స్మృతి చెయ్యండి. నేను ఏ మతాన్ని అయితే ఇస్తానో దానిపై నడవండి, అంతే. ఇకపోతే ఎప్పటి వరకు ఏదైతే అనేక మతాలపై నడుస్తూ వచ్చారో ఆ మతాలన్నిటినీ వదలవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మీ జ్ఞానం పూర్తిగా కొత్తది. వీరి విషయాలైతే కొత్తగా ఉన్నాయని భావిస్తారు. బాబా అంటారు, పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ముందు వారి నాడిని చూడాలి. ఎవరికైనా చెప్పేటప్పుడు ఏం చేయాలి? నాడిని చూడాలి. అందరి ముందు ఒకేలా అర్థం చేయించకూడదు కదా. అందరికీ ఒకే మందు ఇస్తాడు డాక్టరు, ఎవరి రోగానికి వాళ్ళకి ఇస్తాడు. అలాగే అందరికీ ఒకేలా కాదు, వాళ్ళ యొక్క మనసు యొక్క విధానాన్ని బట్టి అర్థం చేయించాలి. మనుషులవి అనేక మతాలు, మీదైతే ఒకే మతం, కానీ నెంబర్ వారు ఉన్నారు. ఎవరైతే మంచి యోగంలో ఉంటారో, ధారణ చేస్తారో వారు తప్పకుండా మంచిగా అర్థం చేయిస్తారు. తక్కువ ధారణ కలవారు తక్కువగా అర్థం చేయిస్తారు. ఎవరైనా సరే వారికి ఒకే సింపుల్ విషయాన్ని తెలియచేయండి. బాబా ఏమంటున్నారు? ఎవరైనా సరే వాళ్ళకి ఏం చేయండి? ఒకే ఒక సింపుల్ విషయాన్ని తెలియచేయండి. గృహస్థ వ్యవహారంలో ఉన్నా కానీ కమల పుష్ప సమానంగా ఉండండి. కమల పుష్పానికి పిల్ల జల్ల ఎన్నో ఉంటాయని మీకు తెలుసు. మరియు ఉదాహరణ కూడా కమల పుష్పాందే ఇవ్వడం జరుగుతుంది కదా. కమలాందే ఉదాహరణ ఎందుకు ఇస్తారు? అన్నిటిలోనూ ఉన్న కమలం ఏం చేస్తుంది? ఈజీగా అన్నిటి నుండి బయటకు వచ్చేస్తుంది కదా. మనం రమ్మనగానే ఏం చేస్తుంది? మనతో పాటు వచ్చేస్తుంది. అందుకనే మనం కుటుంబంలో ఉంటూ భగవంతుడికి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. తండ్రికి కూడా పిల్లలు ఎంతోమంది ఉన్నారు.
కమల పుష్పం తాను స్వయం నీటిపై ఉంటుంది, దాని పిల్ల జల్ల కింద ఉంటాయి. ఇదొక మంచి ఉదాహరణ. బాబా అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ పవిత్రంగా ఉండండి. ఇది పవిత్రతకు సంబంధించిన విషయం. అది కూడా ఈ అంతిమ జీవితంలో పవిత్రంగా ఉంటూ నన్నొక్కరినే స్మృతి చేయండి. రచన యొక్క పాలన కూడా తప్పకుండా చేయాలి, లేదంటే ఇది హఠయోగం అయిపోతుంది. ప్రపంచంలో పవిత్రంగానైతే ఎంతోమంది ఉంటారు. బాల బ్రహ్మచారులు, భీష్మ పితామహుని వంటి వారు, స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటూ పవిత్రంగా ఎవరైతే ఉంటారో వారు మంచి బాల బ్రహ్మచారులు. గంధర్వ వివాహం గురించిన చర్చ అయితే శాస్త్రాల్లో కూడా ఉంది, కానీ దాని గురించి ఎవ్వరికీ తెలియదు. దీని గురించి తండ్రే అర్థం చేయిస్తారు. బాబా అంటారు, పిల్లలు, ఇప్పుడు కామచితికి బదులుగా మీ ఇరువురు జ్ఞానచితి యొక్క కంకణాన్ని కట్టుకోండి. బ్రాహ్మణులైన మీరు ఎంత మంచి పని చేస్తారు, పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేయాలి. ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటూ మీరు ఇరువురు స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండి చూపిస్తారు. అందుకే మీరు చాలా ఉన్నత పదవిని పొందగలరు. ఉదాహరణను ఇవ్వడం జరుగుతుంది కదా. జ్ఞానచితిపై కూర్చుని స్వర్గంలోకి వెళ్ళి ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో ఎంతో ధైర్యం కావాలి. ఒకవేళ పక్కాగా ఉంటూ నడుచుకున్నట్లయితే చాలా ఉన్నత పదవి లభిస్తుంది. బాబా చెప్తారు, ఆ తర్వాత సేవపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చాలా సేవ చేస్తారో, ప్రజలను తయారు చేస్తారో, వారు పదవి కూడా మంచిదే పొందుతారు. బాబా మమ్మ కన్నా ఉన్నతిలోకి వెళ్ళాలి, కానీ ఏ విధంగా? ఆ క్రిస్టియన్లు ఇరువురు ఒకవేళ పరస్పరం కలిసిపోతే విశ్వాధిపతులుగా అవుతారు అని బాబా చెప్తారు. అలా మాతాపితా కన్నా ఉన్నతిలోకి వెళ్ళే జోడి ఎవరైనా వెలువడాలి, కానీ అలా ఎవరూ లేరు అని చెప్తున్నారు. జగదాంబ జగత్పితలే ప్రసిద్ధమైన వారు. వీరు చేసినట్లుగా సేవను ఎవ్వరూ చేయలేరు. వీరు నిమిత్తమై ఉన్నారు. అందుకే ఎప్పుడూ ఆర్ట్ ఫెయిల్ అవ్వకూడదు. అచ్చా, మమ్మ బాబా వలె కాకపోయినా రెండవ నెంబర్ వారిగా అయినా అవ్వవచ్చు అని చెప్తున్నారు బాబా. సేవపై ఆధారపడి ఉంటుంది. ప్రజలను మరియు వారసులను తయారు చేయాలి. మీ ఈ విషయాలు కొత్తవి. కొత్త ప్రపంచాన్ని రచించేందుకు తండ్రి తప్పకుండా రావాల్సి ఉంటుంది. వారే రచయిత. పరమాత్మ నామరూపాలకు అతీతుడని వారంటారు, కానీ అలా కాదు. వారి దోషం కూడా ఏమీ లేదు. భాగ్యంలో ఉంటే అర్థం చేసుకుంటారు. ఎంతోమంది వస్తారు. ఈ విషయం తప్పకుండా సరైందేనని అర్థం చేసుకుంటారు కూడా. ఎవరైనా ఆత్మకు నామరూపాలు లేవని అంటే మరి ఆత్మన్న పేరేమిటి? పేరెవరిది మరి? ఆత్మన్న పేరైతే ఉంది కదా. మీరు అందరికీ చెప్పండి, ఇది రాజ్యయోగము. పరంపిత పరమాత్మ సంగమ యుగంలో వస్తారు. రాజ్యయోగాన్ని తప్పకుండా సంగమ యుగంలో నేర్పిస్తారు. అప్పుడే కదా పతితులను పావనులుగా తయారు చేయగలరు. కావున ఇక్కడి విషయమే అతీతమైంది అని చెప్తున్నారు బాబా. తండ్రి అంటారు,
కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి వద్దకు వెళ్ళాలి. ఇందులో ప్రశ్నలు అడిగే విషయమేమీ లేదు. నా ఆత్మను దుఃఖ పెట్టకండి అని అంటారు. వీరు పాపాత్మ, పుణ్యాత్మ అని కూడా అంటారు. ఆత్మకు ఏ రూపము ఉండదని ఎవ్వరూ అనలేరు అని చెప్తున్నారు బాబా కదా. ఆత్మరూపం ఏంటి? అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపం. వివేకానందుడు రామకృష్ణుని ఎదురుగా కూర్చున్నప్పుడు అతనికి సాక్షాత్కారం కలిగింది. ఒక లైట్ వచ్చి నాలోకి ప్రవేశించింది అన్నట్లు చూశారు. ఇలా ఏదో చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి, మాది రాజ్యయోగం కదా. మాది ఏ యోగం? రాజయోగం. ఇందులో దేహ సహితంగా దేహానికి సంబంధించిన మిత్ర సంబంధికులు మొదలైన వారందరినీ మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మలమైన మనం వారి పిల్లలం. బాబా అంటారు, పరస్పరం సోదర భావం ఉంది. ఒకవేళ అందరూ తండ్రులైతే ఇక తండ్రులే తండ్రులకు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము అని రాజులకే రాజులుగా అయ్యే కదా. ఇప్పుడు ఏమవ్వాలి? పిల్లలు రాజులకే రాజులుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే బాబా ఏం చెప్తున్నారు? పిల్లలందరికీ కదా, ఆత్మలైన మన వారి పిల్లలు పరస్పరం ఏ భావన ఉండాలి? సోదర భావనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇది రాజులకే రాజులుగా అయ్యేటటువంటి యోగం. ఇప్పుడైతే రాజ్యం లేదు. ఇతరులకు ఎలా అర్థం చేయించాలంటే, మేము శాంతిగా ఉంటూ కేవలం శివబాబాను స్మృతి చేస్తాము. స్వయాన్ని శరీరం నుండి అతీతంగా భావిస్తాము. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. జ్ఞానం అనే సంస్కారం ఆత్మలోనే ఉంటుంది కదా. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. బాబా అంటారు, ఆత్మ నిర్లేపి కాదు, ఇది అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. ఈ ఆత్మ పునర్జన్మల్లోకి అయితే వస్తుంది అని చెప్తున్నారు బాబా కదా. ఆత్మ అయితే ఎందులోకి వస్తుంది? పునర్జన్మల్లోకి. మళ్ళీ మళ్ళీ ఇంద్రియాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మ నక్షత్రం భృకుటి మధ్యలో ఉంటుంది. వివేకానందునికి ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పటికీ రామకృష్ణుల్లో నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేటంతటి శక్తి ఉందని భావించారు. ఆత్మ అయితే భృకుటి మధ్యలోనే ఉంటుంది. సాక్షాత్కారం కలిగినా కలగకపోయినా తేడా ఏముంది? ఆత్మ స్వయంగా అంటుంది, నేను నక్షత్రాన్ని, నాలో 84 జన్మల పాత్ర ఉంది. ఒకవేళ 84 లక్షల జన్మలు ఉన్నట్లయితే ఇక ఎన్ని సంస్కారాలు ఉంటాయంటే అసలే కదా, అసలేమైపోతుందో తెలీదు అని చెప్తున్నారు బాబా. 84 జన్మలంటే ఒప్పుకోవచ్చు, 84 లక్షల జన్మలంటే ఒప్పుకోలేము. ఇప్పుడు మనం పావనంగా అవుతున్నాము. బాబా మమ్మల్ని నరుని నుండి నారాయణిగా అవ్వడానికి పవిత్రంగా తయారు చేశారు. ఈ దశ చాలా బాగా ఉండాలి. మీరు ఎవరితోనూ బాధించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, దేహ సహితంగా దేహపు సర్వధర్మాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా అశరీరిగా భావించాలి. అయితే మనం శాస్త్రాలు మొదలైనవి చదివినా కానీ ఎందుకు చర్చించాలి? ఎందుకంటే
తండ్రి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని చెప్పారు. మరియు రెండవది, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అని ఆజ్ఞాపించారు. యోగాగ్ని ద్వారానే పాపాలు నశిస్తాయి అని చెప్తున్నారు బాబా అంటారు, భగవాన్ వాచ, భగవంతుడు కూడా పరం ఆత్మ కదా. బాబా ఏమంటారు, భగవంతుడు కూడా ఎవరు, పరం కదా, ఉన్నతమైన తండ్రి. భగవంతుడు అంటే ఎవరు, అందరికన్నా కూడా ఉన్నతమైన తండ్రి కదా. బాబా చెప్తారు, వ్యక్తిని చూసి యుక్తిగా పాయింట్లు తెలియచేయాలి. ఈ విధంగా చెప్పండి. మేము కూడా శాస్త్రాలు చదువుతాము, కానీ తండ్రి ఆజ్ఞ ఏమిటంటే అన్నిటినీ మరుసటి నొక్కరినే స్మృతి చేయండి. వారు నిరాకారుడు. ఆత్మనైతే అందరూ ఒప్పుకుంటారు. వివేకానందుని అనుచరులు కూడా ఒప్పుకుంటారు. ఆత్మ అయితే ఒకరినొకరు కదా, ఆత్మ అయితే అందరితోనూ ఉంటుంది. బాబా అంటారు, ఒప్పుకుంటారు. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది. తప్పకుండా ఆత్మకు తండ్రి ఉంటారు కదా, వారినే పరంపిత పరమాత్మ అని అంటారు. ఇవన్నీ పాయింట్లు కదా అని చెప్తున్నారు బాబా. వీటిని స్మరించడం ద్వారా సదా పాయింట్ లభిస్తూ ఉంటాయి. స్టీమరు నిండుతూ ఉంటుంది. ఇది కూడా అవినాశి జ్ఞానరత్నాల సామాగ్రిని నింపుకున్నట్లు అవుతుంది. పాయింట్లు నోట్ చేసుకుని రివేట్ చేసుకోండి. ఇవి రత్నాలు. వీటిపై ధారణ చేసి మరియు రాసుకునేటటువంటి అభిరుచి ఉండాలి. బాబా అంటారు, అభిరుచి ఉండాలి. మంచి రీతిలో అందరికీ అర్థం చేయించాలి. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది. ఆత్మకు నామరూపాలు ఉండవు. ఆత్మకు రూపం ఉన్నప్పుడు పరమాత్మకు ఎందుకు లేదు అని ఎవరూ అనలేరు. వారిని పరంపిత పరమాత్మ పరంధామ నివాసి అని అంటారు. పిల్లలకు ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. కావున ఇప్పుడు సేవ చేసి చూపించండి. బాబా సేవ చేసేందుకు బాబా సేవ చేసేందుకు బహుమానం ఇస్తారట. బాబా సేవ చేసినందుకు బహుమానం ఇస్తాను అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు, ఇస్తారు. జ్ఞాన రత్నాల అలంకరణను ఎంతగా చేస్తారు. మేము ఇక్కడి పదమాపతులుగా అవ్వాలని అనుకోవడం లేదు. మాకైతే విశ్వరాజ్యాధికారం కావాలి కదా. పిల్లలు ఏమంటున్నారు, బాబా మేము ఇక్కడికిక్కడైతే పద్మాపతులుగా అవ్వాలనుకోవట్లేదు, మాకేం కావాలి, విశ్వరాజ్యాధికారం కావాలి అని. అచ్చా, మధురాతి మధురమైన సికేలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఏ జ్ఞానరత్నాలైతే లభిస్తున్నాయో వాటిపై విసార సాగర మదనం చేసి స్వయంలో ధారణ చేయాలి. జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, తమ నారాయణీ నశాలో ఉండాలి. వ్యర్థమైన మాటలను ఎవరితోనూ మాట్లాడకూడదు. అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు. వరదానము, ఆశీర్వాదము మరియు ఔషధము ద్వారా తనువు మనసుల అనారోగ్యం నుండి ముక్తులుగా ఉండే సదా సంతుష్ట ఆత్మభవ. ఈరోజు వరదానం ఏం చెప్తున్నారు బాబా? ఆశీర్వాదము మరియు ఔషధం. ఆశీర్వాదం, ఔషధం, ఈ రెండిటి ద్వారా తనువు
మనసుల అనారోగ్యం నుండి ముక్తులుగా ఉండే సదా సంతుష్ట ఆత్మలుగా ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎప్పుడైనా శరీరము అనారోగ్యంగా ఉన్నా సరే ఆ శారీరక అనారోగ్యం వలన మనసు డిస్టర్బ్ అవ్వకూడదు. సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉన్నట్లయితే శరీరం కూడా బాగైపోతుంది. మనసు యొక్క సంతోషం కదా బాబా చెప్తున్నారు, మనసు యొక్క సంతోషంతో శరీరాన్ని నడిపించినట్లయితే రెండిటి ఎక్సర్సైజు అవుతుంది. సంతోషం అనేది ఆశీర్వాదం మరియు ఎక్సర్సైజు అనేది ఔషధం. బాబా ఏం చెప్తున్నారు, సంతోషం అనేది ఆశీర్వాదం మరియు ఎక్సర్సైజ్ అనేది ఔషధం. కావున దువా మరియు దవా అంటే ఆశీర్వాదము మరియు ఔషధము, ఈ రెండిటి ద్వారా తనువు మనసుల ఆరోగ్యం నుండి ముక్తులుగా అవుతారు. సంతోషంతో నొప్పిని కూడా మర్చిపోతారు. సదా తనువు మనసులతో సంతుష్టంగా ఉండాలంటే ఎక్కువ ఆలోచించకండి. ఎక్కువ ఆలోచించడం వలన సమయం వ్యర్థమవుతుంది మరియు సంతోషం మాయమైపోతుంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను విస్తారంలో కూడా సారాన్ని చూసి అభ్యాసం చేసినట్లయితే స్థితి సదా ఏకీరసంగా ఉంటుంది. విస్తారంలో కూడా సారాన్ని చూసి అభ్యాసం ఉన్నట్లయితే చేస్తే ఏమవుతుంది, సదా ఏకీరసంగా ఉంటారు అని చెప్తున్నారు. మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. పరమాత్మ సద్గతిని అందించే విధానము మార్గము గురించి పరమాత్మకే తెలుసు. మీరు అందించే విధానము మార్గము గురించి మీకే తెలుసు. ఇప్పుడు ఈ మహిమ ఎవరి జ్ఞాపకంలో పాడతారు? ఎందుకంటే పరమాత్మ సద్గతిని ఇచ్చే మార్గం ఏదైతే ఉందో దాని గురించి పరమాత్మకే తెలుసు. దానిని మనుషులు తెలుసుకోలేరు. మనుషులకు మాకైతే సదాకాలం కొరకు కదా సుఖం కావాలి అన్న కోరిక మాత్రమే ఉంటుంది. కానీ ఆ సుఖం ఎలా లభిస్తుంది? ఎప్పటి వరకైతే మనుషులు తమ 5 వికారాలను భస్మం చేసుకుని కర్మలను అకర్మలుగా చేసుకుంటారో అప్పటి వరకు ఆ సుఖం లభించదు. ఎందుకంటే కర్మ అకర్మ వికర్మల యొక్క గతి చాలా గుహ్యమైంది. బాబా అంటారు, వాటి గతిని పరమాత్మ తప్ప మనుష్య మాత్రులు ఎవరూ తెలుసుకోలేరు అంటున్నారు బాబా. బాబా అంటారు, తెలుసుకోలేరు. ఎప్పటి వరకైతే పరమాత్మ వాటి గతి గురించి వినిపించరో అప్పటి వరకు మనుషులకు జీవన్ముక్తి ప్రాప్తించదు. అందుకే మనుషులకు జీవన్ముక్తి ప్రాప్తించదు కదా. అందుకే మనుషులు అంటారు, మీరు అందించే విధానం మార్గం పరమాత్మ వద్ద ఉంది కదా. బాబా అంటారు ఇవ్వడం కదా. ఎందుకంటే కర్మలను అకర్మలుగా ఎలా చేసుకోవాలి అనే శిక్షణను ఇవ్వడం పరమాత్మని పని. ఇకపోతే మనుషులకైతే ఈ జ్ఞానం లేదు. ఈ కారణంగా వారు తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనుషుల మొదటి బాధ్యత తమ కర్మలను సరిదిద్దుకోవడం. అప్పుడే మాతాపిత కదా ఇప్పుడు మహావాక్యాలు మొదటి బాధ్యత తమ కర్మలను సరిదిద్దుకోవడం. అప్పుడే మానవ జన్మ యొక్క పూర్తి లాభాన్ని తీసుకోగలరు.
ఓం శాంతి కదా. బాబా చెప్తున్నారు జీవితం యొక్క పూర్తి లాభాన్ని తెలుసుకోగలుగుతారు కదా. బాబా దగ్గరికి ఎప్పుడైతే వస్తామో అప్పుడే మన జీవితం యొక్క విషయం కూడా మనకి తెలుస్తుంది. అప్పుడే మనం సంపూర్ణంగా కూడా తయారవ్వగలుగుతాము అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను సదా సంతుష్టంగా ఉండే ఆత్మను. నేను ఆత్మను సంతుష్టమణిని అనుకోండి, లేదా సదా సంతుష్టంగా ఉండే ఆత్మ అంటే తృప్తిగా ఉండే ఆత్మను అని అర్థం. అచ్చా, ఓం శాంతి.